నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న అంటే 6వ తేదీ రాత్రి 6th and 7th మధ్య రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరిట భారత త్రివిధ దళాలు ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ కలిసి సంయుక్తంగా 9 తీవ్రవాద స్థావరాలపై దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రెస్ బ్రీఫింగ్ అయింది. నేను అనేక వీడియోల్లో దానికి సంబంధించిన అనాలిసిస్ చూస్తూనే ఉన్నాం. కానీ ఆపరేషన్ సింధూర్ అంతటితో ముగిసిందా అంటే కాదనే చెప్పాలి. ఇది కొనసాగుతున్నట్టుగానే కనబడుతోంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. సింధూర్కే ఆగిపోతుందా లేదా ఒక ఆపరేషన్కే పరిమితం అవుతుందా, ఇక యుద్ధంగా ఇది పరిణమిస్తుందా అనేది మనం చూడాలి. నిజానికి ఒక రకంగా యుద్ధ వాతావరణమే కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ప్రెస్ బ్రీఫింగ్ లో వాళ్ళు చెప్పిన అంశాలను నేను మీ ముందు ఉంచుతాను. ఇది నిజంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ గానే మనం భావించాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ నుంచి రెస్పాన్స్ వస్తుందన్న మాట వాస్తవమే. ఎందుకంటే పాకిస్తాన్లో కూడా విపరీతమైనటువంటి ప్రెషర్ బిల్డ్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ షెల్లింగ్ మొదలుపెట్టింది నిన్ననే. బార్డర్ ఏరియాస్లో, ముఖ్యంగా బార్డర్ ఏరియాస్లో షెల్లింగ్లో కశ్మీర్ సరిహద్దుల్లో 16 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. 16 మంది సామాన్యులు మరణించారు. అందులో ఒక జవాన్ కూడా ఉన్నారు. అందులో 3 మహిళలు, 5 చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 16 మంది పాకిస్తాన్ చేసినటువంటి కాల్పులతోటి మోటార్స్ ద్వారా లేకపోతే ఫైరింగ్ ద్వారా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది సరిహద్దు గ్రామాల్లో ఈ షెల్లింగ్ జరుగుతోంది కాబట్టి అందులో చనిపోయారు. కానీ దానికి గట్టి జవాబుని భారతదేశం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సుమారు 12 ప్రాంతాలు, మేజర్ సిటీస్లో, పాకిస్తాన్కి సంబంధించినటువంటి 12 సిటీస్లో భారత వైమానిక దళము లేకపోతే భారత డిఫెన్స్ సిస్టము లేకపోతే భారత త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అటాక్స్ జరిగినట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. డీటెయిల్స్ నేను చెప్తాను. అండ్ ఫస్ట్ మనకు పిఐబి ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో, ప్రెస్ స్టేట్మెంట్లో వచ్చినటువంటి సమాచారం ఏంటంటే 7వ తేదీ 8వ తేదీ రాత్రి, అంటే నిన్న ఇవాళ మధ్యలో, నిన్నటి నుంచి ఇవాళ వరకు చూస్తే ఇప్పుడు 2:30కి ఈ మధ్యాహ్నం 2:34 ఈ ప్రెస్ స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది పిఐబి. దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నార్థన్ అండ్ వెస్టర్న్ ఇండియాలో టార్గెట్ చేసుకొని అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా, అదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, పలోడి, ఉత్తరాలై అండ్ భుజ్ ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో, ఆల్మోస్ట్ గుజరాత్ వరకు, పైనుంచి కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు అన్ని ప్రాంతాలలో వీళ్ళు అటాక్స్ చేస్తూ వచ్చారు. డ్రోన్స్ని, మిజైల్స్ని ఉపయోగించి అటాక్ చేయడానికి ప్రయత్నించారు. దాన్ని భారత డిఫెన్స్ సిస్టమ్, యుఏఎస్ గ్రిడ్ అంటారు. అంటే అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్. ఇది డ్రోన్ సిస్టమ్. ఇది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వాళ్ళు డ్రోన్స్తో, మిజైల్స్తో అటాక్ చేస్తూ ఉంటే మనము మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో వాటన్నిటిని న్యూట్రలైజ్ చేశాము అనేది ఈ ప్రెస్ స్టేట్మెంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాళ్ళు డ్రోన్ అటాక్ చేయాలనుకున్నారు, వాటన్నిటిని నేల కూల్చాము అని చెప్తున్నారు. నేల కూల్చినటువంటి డెబ్రీ, ఆ శకలాలు ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేసే పనిలో కూడా నిమగ్నమయ్యాము. ఎందుకంటే ఆ శకలాలను బట్టి పాకిస్తాన్ అటాక్ చేసిందన్న ఆధారాలు కూడా భారత్ సేకరిస్తున్న పరిస్థితి. ఇంకోవైపు దీనికి ప్రతి దాడిగా భారతదేశం కూడా స్పందించింది. భారతదేశం ఈ రోజు ఉదయం, అంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు టైం ఎగ్జాక్ట్గా స్పెసిఫై చేయలేదు, కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే పాకిస్తాన్లోని సుమారు 12 లొకేషన్స్లో, నెంబర్ ఆఫ్ లొకేషన్స్ అని వీళ్ళు రాశారు. అంటే పిఐబి స్టేట్మెంట్లో నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఇన్ పాకిస్తాన్ అని రాశారు. బట్ పాకిస్తాన్ నుంచి లేకపోతే మిగతా సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ టార్గెట్గానే ఈ అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. అందులో లాహోర్, రావల్పిండి, కరాచీ లాంటి ముఖ్యమైన నగరాల్లోని డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రాడార్స్, అదేవిధంగా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉందో వాటన్నిటినీ ధ్వంసం చేశాము అని భారత త్రివిధ దళాలు చెప్తున్నాయి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టార్గెటెడ్ ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ అండ్ సిస్టమ్స్ ఎట్ ఎ నంబర్ ఆఫ్ లొకేషన్స్ ఇన్ పాకిస్తాన్ అని స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు, ఈ షెల్లింగ్ ఒకవైపు పాకిస్తాన్ నుంచి జరుగుతూ ఉంటే దానికి ప్రతిదాడి తీవ్రంగానే మనం చేస్తూ ఉన్నాము. ఇది ఇంకాస్త ముందుకు వెళ్లే అవకాశం కూడా కనబడుతోంది. ఇది యుద్ధంగా పరిణమించడానికి ఏమాత్రం నిజానికి మనం తీసివేయలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ చాలా ప్రెషర్లో కూరుకుపోయి ఉంది. ఓవైపు ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేయడము, అందులోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం కూడా ఇప్పుడు డెవలప్మెంట్ కూడా బయటకు వచ్చింది. అదేంటంటే మన కాందహార్ ఫ్లైట్ హైజాక్ లో మాస్టర్ మైండ్ గా పనిచేసినటువంటి అబ్దుల్ రౌఫ్ అజార్, ఎవరైతే ఈ అబ్దుల్ రౌఫ్ హజార్ అనే వ్యక్తి మన కాందహార్ ఫ్లైట్ హైజాక్ విషయంలో మాస్టర్ మైండ్ గా చెప్తారు. నిన్న ఆపరేషన్ సింధూర్ లో అబ్దుల్ రౌఫ్ అజార్
చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో అబ్దుల్ రౌఫ్ అజార్ని తుదముట్టించడము లేదా హతమార్చడము అనేది నిజానికి అజిత్ దోవల్ గారు అప్పుడు కాందహార్ ఫ్లైట్ హైజాక్ విషయంలో ఆయన్నే మీడియేట్ చేసిన వ్యక్తి. సో ఆ ఫ్లైట్ హైజాక్కి బదులా అంటే ప్రతీకారం తీర్చుకున్నారా అజిత్ దోవల్ గారు అనిపిస్తోంది. సో అప్పటి దానికి ప్రతీకారం ఈరోజు అజిత్ దోవల్ గారు లేదా మన భారత దళాలు తీసుకున్నట్టుగా మనం చెప్పవచ్చు. అండ్ అంతేకాదు చాలా మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఉగ్రవాదులు ఒకవైపు చనిపోయారు, పాకిస్తాన్ ఆర్మీయే వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొనడము, వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడము, అట్లాంటి విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయి. అండ్ పాకిస్తాన్లో ఒక రకంగా చెప్పాలంటే అబద్ధపు ప్రచారాలు విపరీతంగా చేస్తూ ఉన్నారు. ఈవెన్ పార్లమెంట్ సాక్షిగానే షహబాజ్ షరీఫ్ 5 ఫ్లైట్లని కూల్చేశాము, పాకిస్తాన్ 5 ఎయిర్ క్రాఫ్ట్స్ కూల్చేశాము, అవి చేశాము ఇవి చేశామని చెప్తున్నారు. కానీ అటువంటి ఆధారాలు ఏవి కనిపించట్లేదు. భారత్ చాలా పటిష్టంగా ఉంది. మన వైపు నుంచి ఈ షెల్లింగ్లో మరణించిన వాళ్ళు కాకుండా అసలు ఎక్కడా ఎటువంటి ప్రమాదము మన వైపు జరగలేదు. కేవలం కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో విచక్షణారహితంగా జరిపిన పాకిస్తాన్ కాల్పుల్లో మరణించిన వాళ్ళు ఒకవైపు ఉన్నారు. అది నిజంగా దుర్ఘటనే. కానీ భారత త్రివిధ దళాల సమర్థత విషయంలో ఎటువంటి అనుమానము అక్కర్లేదు అనిపించే విధంగానే మనం చాలా స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చాం. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్కి సంబంధించిన పంజాబ్ ప్రావిన్స్ని పూర్తిగా మనము ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళపైన సర్వీలియన్స్ పూర్తిగా మనం పెట్టాము. వాళ్ళ మెయిన్ మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ వాళ్ళ రేడార్ సిస్టమ్స్ని వాటిని ధ్వంసం చేశామని ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంటే రిలీజ్ అయింది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశము ముఖ్యంగా ప్రజలు ఎలా ఉండాలి అనే విషయానికి సంబంధించి ఖచ్చితంగా మనము కొంత అప్రమత్తంగా ఉండాలి అండ్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎందుకంటే మన జీవిత కాలంలో వార్ మనం చూడలేదు, యుద్ధాలు మనం చూడలేదు. అంటే నా జనరేషన్ వాళ్ళు ఎవరు చూడలేదు, యంగ్స్టర్స్ అసలు చూడనట్టే చెప్పాలి. సో 72-71 పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు మాత్రమే మనందరికీ తెలుసు. ఆ తర్వాత పెద్ద యుద్ధం ఏది జరగలేదు. కార్గిల్ వార్ జరిగింది, కానీ కార్గిల్ వార్ కేవలం ఆ కార్గిల్ రీజియన్కే పరిమితమైంది. కాబట్టి కశ్మీర్ లేకపోతే లదాఖ్ ఆ రీజియన్కే పరిమితమైంది. నిజానికి అది మన వరకు రాలేదు. బట్ ఇప్పుడు జరగబోయే వార్ మాత్రం నిజంగా మన వైపు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. సో భారతదేశం మొత్తం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. అండ్ భారతదేశము, మన సైన్యము, మన త్రివిధ దళాలు లేకపోతే మన ప్రభుత్వము చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు అంతా సమిష్టిగా ఉన్నామన్న భావననే మనం ప్రోధి చేసుకోవాలి, అదే ప్రచారం చేయాలి. ఎందుకంటే నిజానికి మన కోసం సోల్జర్స్ లేదా త్రివిధ దళాలు మన కోసం ప్రయత్నం చేస్తున్నాయి, మన కోసం పోరాడుతూ ఉన్నారు. వాళ్ళను మనం పరిరక్షించుకోవాలి అంటే వాళ్లకు మద్దతు పలకడమే మనం చేయాల్సిన విధి. అండ్ నిజానికి ఒక కొటేషన్ ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ ఎ సోల్జర్ బీ ఎ సిటిజన్ వర్త్ ఫైటింగ్ ఫర్ అని. అంటే నిజానికి సోల్జర్కి లేదా మన సైన్యానికి మనం సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు మన కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గ విధంగా, అంటే మన కోసం ఫైట్ చేయవచ్చు అనే విధంగా వాళ్ళు భావించే విధంగా మనం ఉండాలి. సో ఆ స్థాయికి ఈ సమాజం ఉండాలనే అభిప్రాయంతోనే నేను చెప్తున్నాను. అండ్ బ్రేకింగ్ న్యూస్లు వస్తూనే ఉంటాయి, డెవలప్మెంట్స్ వస్తూనే ఉంటాయి. కొంచెం ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనం నమ్ముదాము. అండ్ ఫేక్ ప్రచారం పాకిస్తాన్ విచ్చలవిడిగా చేస్తోంది. పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని నమ్మకూడదు. మన త్రివిధ దళాల నుంచో లేకపోతే మన భారత ప్రభుత్వ వర్గాల నుంచో వచ్చే స్టేట్మెంట్స్ని మాత్రమే మనం విశ్వసిద్దాం. అందుకే ఇప్పుడు PIB స్టేట్మెంట్నే నేను బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ వార్లో ఒక మాట మాత్రం నిజం, కొలెటరల్ డ్యామేజ్ ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం అన్నీ మనమే గెలవడం అనేది జరగదు. ఒకసారి మన వైపు కూడా కొన్ని ధ్వంసం అవ్వడమో లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్స్ని ధ్వంసం చేయడమో లేకపోతే మనుషుల ప్రాణాలని హరించడమో లేకపోతే మన జవాన్లను లేకపోతే వీళ్ళని చంపడమో ఇవన్నీ జరుగుతాయి. కానీ వాటికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. లేకపోతే ఏదో అయిపోయిందంట, ఇంకా భారతదేశం అయిపోయింది, పరిస్థితి అయిపోయింది అనే ఒక భావనలోకి ప్లీజ్ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో నేను మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. అండ్ ఎస్, వార్ మొదలైపోయింది. ఈ వార్ ఎటు వెళుతుంది, ఏ రూపం తీసుకుంటుంది, ఎంత మేర దీని ప్రభావం సమాజం పైన ఉంటుంది, ఇవన్నీ కూడా మనం కాలం నిర్ణయిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ లెట్స్ హ్యావ్ ఫెయిత్ ఆన్ అవర్ గవర్నమెంట్ అండ్ అవర్ డిఫెన్స్ ఫోర్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.